రోజు మన ముందుకి వినోదాన్ని అందించడానికి రాబోతున్న ఇద్దరు ఫ్రెండ్స్ 2 దశాబ్దాలుగా తమ కాంబినేషన్ కి కాంప్లిమెంట్స్ తెచ్చుకోవడం కాకుండా మనందరికీ కూడా ఆనందాన్ని అందించారు. ఇద్దరిలో ఒకరు నటనలో కొండంత ఎత్తులో ఉన్న కోటా శ్రీనివాసరావు గారు, మరొకరు ఆయనకంటూ ఒక స్పెషల్ స్టైల్ ఆఫ్ కామెడీ మేనరిజంతో మనందరినీ ఎంతో కాలం నుంచి నవ్విస్తున్న బాబు మోహన్ గారు. సో లెట్స్ వెల్కమ్ ద 2 బెస్ట్ ఫ్రెండ్స్ కోటా శ్రీనివాసరావు గారు అండ్ బాబు మోహన్ గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ముస్తఫా. సో ఈ రోజు మన ఇద్దరు ఫ్రెండ్స్తో కాన్వర్జేషన్ చేద్దాము అండ్ వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎలా స్టార్ట్ అయిందో, ఫస్ట్ మూవీ ఎప్పుడు స్టార్ట్, వెన్ డిడ్ దే వర్క్ టుగెదర్ ఫర్ ద ఫస్ట్ టైం అన్నీ కనుక్కుందాం. లెట్స్ షేర్ సమ్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ విత్ దెమ్. మీరు ఫస్ట్ టైం ఏ మూవీ కలిసి చేశారండి? బొబ్బిలి రాజా, బి గోపాల్ గారిది. సురేష్ ప్రొడక్షన్స్. సో అంటే మీరు ఫస్ట్ టైం కలవటం కూడా ఆ సెట్ మీదే? అంత క్రితం ఊరికే తెలుసు కానండి, టీవీలో అవి అప్పటి నుంచి పరిచయం ఉంది. కానీ సినిమా యాక్టర్లు అయిన తర్వాత కలిసి ఫస్ట్ ఒక ఫ్రేమ్లో కలిసి యాక్ట్ చేయడం మొదలెట్టింది. నమస్తే చెప్తున్నా గాపిలు కూడా వద్దన్నా. ఇప్పుడు మన పార్టీ మొత్తానికి నేనే వీపీని. అంటే అంటే వైస్ ప్రెసిడెంట్ అన్నట్టు. అంతే కదా, అంతకన్నా ఏముంటది మాకు. పైసలు వచ్చే మంత్రి పదవులన్నీ మీరు గుంజుకుంటారు. 7 సేపు పోరగాని చేతులు ఒక్క పేపర్ మీద పెట్టినట్టు ఒక వీపీనో పీపీనో మా మోకన కొడతారు. అంతనే కదా పాలిటిక్స్ అంటే. వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మాటలు నేర్చేవయ్యా నువ్వు? మాటలు ఏముంది కానీ సారు, పార్టీని తెచ్చిన అరెస్ట్ కాంట్రాక్ట్. ఓకే, కమిట్ అయిపోదాం. సారు జర మంత్రి గారికి ఈ వీపీ గారి కేసని చెప్పుండ్రి. సరేలేవయ్యా, నమస్తే సారు. ఆ ఫస్ట్ టైం మీరు కలిసి పని చేసినప్పుడు అనుకున్నారా ఇట్లా ఎప్పటికీ కూడా మంచి స్నేహితులుగా మిగిలిపోతాము అన్న? అస్సలు అనుకోలేదండి. నాకు కోరిక కోటగారితో యాక్ట్ చేస్తే బాగు, కాంబినేషన్ వస్తే బాగానే ఉండేది. అంకుశం తర్వాత నుండి. అంకుశం తర్వాత చాలాసార్లు కలుసుకున్నాం అన్న నేను. అందులో బి గోపాల్ గారు పెద్ద పరీక్ష పెట్టారండి నాకు. తెలంగాణ యాక్సెంట్ పెట్టారు. దాంట్లోనేమో కోటన్న మాస్టరు. సరే, ఈ కాంబినేషన్నే కష్టం. పర్వతం కదా, పర్వతంతో ఢీకొనడం. దాంతోపాటు ప్రతిఘటనతో మంచి పాపులారిటీ వచ్చింది కోటన్నకు. తెలంగాణ యాక్సెంట్ మాస్టర్ కదా, అది పెట్టారు ఆయన మట్టి. పెట్టి మళ్ళీ ప్రతి డైలాగు గోపాల్ గారు కోట గారిని చెప్పమనేవారు. అలాగే డబ్బింగ్కు కూడా కోట గారిని పిలిపించి పక్కన పెట్టి మరీ డబ్బింగ్ చెప్పించారు. సో ఒక రకంగా మీకు గురు తెలంగాణ యాక్సెంట్. అట్లా ఆ సినిమాతో బాగా క్లోజ్ అయినామండి. అంటే నేను జూనియర్ కాబట్టి సీనియర్ నటుడు కనుక మళ్ళీ ఆయనతో చేస్తే బాగు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్లస్ అప్పుడుకి స్టార్ అయిపోయారు కోట గారు కనుక పెద్దవాళ్ళతో నటిస్తే పేరు వస్తుందనే ఇది కూడా ఉంటుంది కనుక మళ్ళీ ఎప్పుడు పడుతుందా కాంబినేషన్ అనుకునేది. కొన్ని సినిమాలు ఇలాగే చిన్న చిన్న క్యారెక్టర్స్ పక్కన లేకుంటే వేరే అలా కాంబినేషన్స్ వచ్చాయి. కోట బాబు మోహన్ అనే ఇది మాత్రం మామగారితో. అది తమిళ్ బేస్డ్ సినిమా అండి. ఒరిజినల్గా దాన్ని తెలుగులో తీశారు. అది తీసినప్పుడు ఫస్ట్ రైటర్ మోహన్ గారు, అప్పుడు నేను మెడ్రాస్లో ఉండేవాళ్ళం, ఇంటికి వచ్చి కొట్టగారు, నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు, కాంబినేషన్ మీ ఇద్దరైతే కరెక్ట్. అది అంటే తమిళ్లో గవర్నమెంట్ గారు సెంధిల్ గారు వేశారు, మీరే చేస్తే బాగుంటుంది అని చెప్పి. అంటే సరే దాంట్లో ఉందని చేద్దామని అదొక గమ్మత్ కాంబినేషన్ స్టార్ట్ అయిందండి. దాంతో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత తమిళ్ కంటే మీ ఇద్దరి కాంబినేషను చాలా అద్భుతంగా వచ్చిందయ్యా. ఒక్క ఫ్రేమ్ కూడానండి డబ్బింగ్ చెప్పేప్పుడు మాకే చాలా ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. ఇద్దరం కలిసి అంత కామెడీ క్రియేట్ చేయగలిగాం అనేటువంటిది. మొత్తం మాస్ క్యారెక్టర్లు. ఆ సినిమాలో ఫస్ట్ నేను బాబు మోహన్ని కాలుతో తంతం అనేది మొదలండి. ఒక గొప్ప విశేషం ఏంటంటే, నేను అన్నిసార్లు అతను తన్నేందుకు నాకేం సెట్ పడుతుందో తెలియదు కానీ, బట్ తన్నించుకోవడంలో మాత్రం యాక్టింగ్లోనే కాదండి, ఆ తన్నించుకోవడంలో కూడా మంచి టైమింగ్లో తన్నించుకునేవాడు. అంటే ఆ టైంకి కరెక్ట్గా ఆ నుంచోవడం, అది కరెక్ట్గా ఉండటం వల్ల ఎక్కడ అపశృతి ఉండేది కాదండి.
ఒక్క పూట కూడా దెబ్బతాలేదు. అదే బై గాడ్స్ గ్రేస్ నిజంగా చిన్నరాయుడు సినిమా అండి. ధోబి వేషాలు వేసామండి ఇద్దరం. దాంట్లో వి గోపాల్ గారు డైరెక్టర్. అది కూడా తమిళ మాతృకే. దాంట్లో ఒక సీన్లో ఈ కొబ్బరి చెట్టు కాయలు లెక్క పెట్టరా అని చెప్పి అనుకుని తను అవతల 3ంటికి అతను ట్రైన్కి వెళ్ళాలి. ఇద్దరం కంగారుగా ఉందండి. ఒక చెరువు గట్టు పెట్టారండి. 20-25 ఫీట్ ఉంటుంది ఆ గట్టు. ఆ గట్టు మీద కొబ్బరి చెట్టు. ఆ గట్టు మీద నుంచి వాళ్ళు లెక్క పెడుతూ ఉంటే నేను వెనక నుంచి తంతే నిజంగా అది నా లైఫ్లో నేను మర్చిపోలేను. భయం వేసిపోయింది నాకు. పెద్ద దెబ్బతెళ్ళిందేమో. అంత టెక్నిక్గా నేను దాంట్లో అతను అంత టెక్నిక్గా పడ్డాడు. అక్కడి నుంచి ఆ 20 ఫీట్ నుంచి దొల్లుకుంటూ అలా కిందకి వెళ్ళిపోయాడండి. యాక్చువల్గా పడ్డట్టుగానే అటు నుంచి అటు లేచి టైం అయిపోయింది వెళ్ళిపోయి అనుకోవడాలి. ఆ రోజు నేను చాలా భయపడ్డాను. బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఉంటాయి కదా? అవును. 4 చేతులు కూడా ఉంటాయి కదా? మరి అవి కూడా నరుకుతా. నువ్వు ఏం అడగబోతున్నావో తెలుసు. పంచి పెంట ఏరుకోవాల్సిన బట్టలు ఉతికితే ఇట్టంటారు మనలే వస్తాయి. అబ్బా, దేవుడి గురించి అట్ట ఊహించుకోకన్నా కళ్ళు పోతాయి. 4 కాళ్ళు ఎందుకు లేవు అని అడగబోయా. ఓహో అదే. అవును, ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయంట? ఆగన్న లెక్క పెడతా. పక్కటే 2 ఎన్నో సినిమాలు వచ్చినాయండి మీ ఇద్దరు కాంబినేషన్ లో. ఎస్పెషల్లీ ఒక ఫ్రేమ్ లో ఇద్దరు ఎప్పుడు కనిపిస్తా ఉండే సినిమాలు చాలా వచ్చినాయి. అటువంటి మీకు గుర్తుండి ఎన్ని చేస్తుంటారు అన్న? అంటే మా ఇద్దరు కాంబినేషను ఒక 50-60 సినిమాలు ఉంటాయండి. అది ఎంతవరకు వచ్చిందంటే బాబుమోహన్ కోట శ్రీనివాసరావు కాంబినేషన్ అంటే సినిమాలు కాల్షీట్ దొరికే కాదండి. కనీసం ఒక 4 రోజులు 5 రోజులు దొరికితే చాలా ఉంటున్నారు. ఎట్లా కూడా చేసేవాళ్ళని. అప్పుడు గుడ్లాగా మేము కూడా అసలు రాత్రి బౌళ్ళు పని చేసేవాళ్ళం అండి. 24 గంటలు సరిపోయేది కాదు ఒకప్పుడు. మామగారి సినిమా అయితే ఇవాళ పొద్దున 7:30-8 మొదలెడితేనండి. మండు వేసవికాలం. పొద్దున్న 7:30 మొదలెడితే మర్నాడు పొద్దున 6ంటికి ఇక మరీ బాగుండదని చెప్పి రూమ్కి పంపించారండి. అలా వచ్చేసిన రోజులు ఎలా ఉండేదంటే అప్పట్లో నేను బాబుమోహన్ కాంబినేషన్ కావాలని గొడవ చేసేవారు. డేట్లు దొరికేవి కాదు. అప్పుడు మా కామెడీ ఇదండి కథకి సంబంధించినట్టుగా ఉండేది. నా క్యారెక్టర్ కానీ తన క్యారెక్టర్ కానీ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఒక పక్క నుంచి కామెడీ చేస్తున్నా క్యారెక్టర్ల కథకి లింక్ ఉండేది. ఇప్పుడు టేక్ మామగారు హీరోయిన్ ఫాదర్, నేను నాకు వీడి పక్కన బ్యాచ్ పక్కన కూర్చుని నష్టపడి వేస్తుంటాడు విలను ఒక పక్క నుంచి. కానీ ఇంత కామెడీ ఉండేదండి. ఆ సినిమా ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళిద్దరు ట్రాక్ కనుక లేకపోతే ఆ సినిమా 100 days లేదు. అందువల్ల ఇప్పటికి కూడా ఆ కాంబినేషన్ మర్చిపోకుండా చెప్పుకోవడానికి బావమరిది పాట ఉందండి. దాంట్లో బావలు సయ్య అని ఒక పాట ఉంది అన్నాయి. అప్పుడు కొంతమంది చాలా మంది ప్రోగ్రామ్స్ లో కూడా చేస్తుంటారు. అది ఎంత ఫేమస్ అయిందండి. అది నిజంగా ఆ టైట్నెస్ లో చేసేవాడి. అప్పుడు మీరు నమ్మరు, సాయంకాలం 7 గంటలకు విజయవాడలో బందర్ రోడ్లో ఉందండి పెద్ద కళ్యాణ మండపం. దాంట్లో షూటింగ్ చేస్తే డైరెక్టర్ గారు పిలిచి ఎక్కడి నుంచో మానికొండలో అప్పటిదాకా చేసి వచ్చి షూటింగ్ సాయంకాలం 6ంటికి వచ్చి తెల్లవారుజామున 6ంటికి మార్నింగ్ ఎంతో ఫ్లైట్కి వెళ్ళిపోవాలండి. 4 లోపల ఆ సాంగ్ ఫినిష్ చేసి నిద్ర వెళ్ళిపోయాం. ఒక పూట అంతే. ఆల్మోస్ట్ ఒక కాల్చి 3-4 గంటలండి. నై నై నువ్వు బావలు సయ్యా బావలు సయ్యా బావలు సయ్యా బావలు సయ్యా రింగోల 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 బావలు సయ్యా బావలు సయ్యా బావలు సయ్యా బావలు సయ్యా రింగోల 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 రింగోల. నిజంగా అమ్మాయి కూడా పాపం కీర్తిశేషరాలు స్మిత్ గారు కూడా ఎంత కోఆపరేట్ చేసింది అంకుల్. అన్న మొన్న నాకు ఫోన్ వచ్చింది అమెరికా నుంచి. ఒక ఆయన డాక్టర్ గారంట, బాబు మోహన్ గారు నేను యుఎస్ఏ నుండి మాట్లాడుతున్నా అని బావల సయ్య మరదల సయ్య పాట గుర్తుందా అంటున్నాడు. మళ్ళీ చేస్తారా సార్ మీరు ఆ సాంగ్? ఇప్పుడు లేవండి. అంటే అమెరికా నుంచి అండి, 3 days బ్యాక్. ఎంతవరకు నేను ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో అప్పుడు కామెడీ ఇందా చెప్పాను కదా, అబాల గోపాల్ అల్లరించేవారు. ఇప్పుడు ఏమిటంటే కొత్తగా గమ్మత్తండి, ట్రాక్ అంటారు. విలన్ ట్రాక్, కామెడీ ట్రాక్, సెపరేట్ పార్ట్ ఒక ట్రాక్. అది బాగుంటే ఉంటారు, లేదా ఆ ట్రాక్ తీసి అవతల పారేస్తారు. అందువల్ల ఏమైందంటేనండి చిరస్థాయిగా నిలబడేట్టుగా ఆ సినిమా ఉన్నంత వరకు
ఇవాళ నిలబడ్డాం. ఇప్పుడు టేక్ ఆహనా పెళ్ళంట. చాలా సినిమాలు ఉంటాయి మా ఇద్దరు కాంబినేషన్లో. అలా బ్రహ్మానందం గారు నేను ఆహనా పెళ్ళంట, బావ పన్నీరు, ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయండి. కొన్ని కాంబినేషన్లు. నేను చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే అప్పటికిప్పుడు తేడా అదండి. మనం ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎండ్లెస్గా చాలా కబుర్లు ఉంటాయి మీతో షేర్ చేసుకోవడానికి. మా షో రూల్స్ ప్రకారం ఫస్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదామండి. మీకు మీ క్వశ్చనేర్ తయారు చేసాము, బాబు మోహన్ గారికి కూడా అలాగే ఒక క్వశ్చనేర్ తయారు చేసాం. ఎస్ ఆర్ నో అని టిక్ పెట్టాలి, ఒకళ్ళదొకళ్ళు చూపించుకోకూడదు ముందే. వాళ్ళ ఎస్ ఆర్ నో క్వశ్చనేర్ టిక్ చేసే లోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.